అడ్డమైన వెధవలందరూ తన వెనక కుక్కల్లా తిరుగుతున్నారు. అన్నా నాకెందుకు అసలు నమ్మకం లేదన్నా. అన్నా నాకు నమ్మకం ఉందన్నా, నువ్వు ధైర్యంగా ఉండనా? రే నాకు నమ్మకం ఉందిరా. ఇది నా 14 ఏళ్ల తపస్సు, యముడి మీద వేసిన ఒట్టు. యముడు నాకు అన్యాయం చేయడు. నువ్వు కావాలంటే చూడు, యముడు నాకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు. అందుకే తమ్ముడిని నేనున్నాను కదా. వాడి మొహం మీద ఉమ్మేరా. ఏంటి చిల్లర్లేదు, తర్వాత రా. కుదరదు. థ్యాంక్ యూ. ఏంటి బ్రో, ఒక చిన్న హెల్ప్. నా ఫ్రెండ్ అలిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే తన్ని కిడ్నాప్ చేసి కారులో పడేయండి. ఓకే? నో భయపడకండి. ఇది నేను ఎందుకని మీకు చెప్తున్నానంటే ఆ దేవుడే మీ రూపంలో నా కోసం వచ్చినట్టుంది. సరే మ్యాటర్ కొద్దాం. మీరు పని చేయండి, తను బాత్రూంలో ఉంది కదా, బయటికి రాగానే కిడ్నాప్ చేసి కారులో పడేయండి. ఓకేనా? నేను అక్కడికి వెళ్ళి స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాను. అప్పుడు మీరేం చేస్తారంటే బండిని సర్రని తీసుకొచ్చి అలాగా జస్ట్ మిస్ లో ఆపాలి. ఓకేనా? అప్పుడు సెట్ ప్రాపర్టీ మీరేం చేస్తారంటే నన్ను చూడగానే భయపడి చెక్ వేయాలి. అప్పుడు మీరేమో నన్ను చూడగానే ఆ అమ్మాయిని బయటికి తోసేసి కారు సర్రని రివర్స్ తీసి వెళ్ళిపోవాలి భయపడుతూ. అంతే, సింపుల్ మ్యాటర్. ఓకే బ్రోస్, థ్యాంక్ యూ బ్రోస్, బాయ్. రేయ్ ఎస్, నేనెవరో తెలుసా? బ్లాక్ షర్టు, మాల, అయ్యప్ప స్వామి. స్వామి నన్ను దీవించండి స్వామి. ఆహా, థ్యాంక్ యూ స్వామి. ఎలా ఆపుతానని చెప్పావు? స్టాప్ ఇట్ అని ఆపుతాను. అలాగే ఆపు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే చెప్పురా. ఏంటన్నా చివరికి యముడు వీడి రూపంలో వచ్చాడు?